Hey people, good morning andariki. Welcome back to my channel. Welcome back to a new video. హాయ్, మేము ఇప్పుడే గుంటూరుకి వచ్చినాము. ఇప్పుడు తమిళనాడు ఆదియోగికి వెళ్తున్నాం. ఇక మా దోస్తు అందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే మేము కోయంబత్తూర్ కాడ ఇప్పుడే ఎంటర్ అయినాము. సో ఇప్పుడు ఈషా ఫర్నిచర్ కాడ పోనీకే ట్రావెలర్ చూడాలన్నమాట. ఇప్పుడు ఆటోలు ఒక్కోళ్ళు ఎంత అంటారు అమ్మ? 600 అంటారు కదా. ఆటోలు ఒక్కరు 600-800 అంటారు. బస్సులో పోదామంటే మళ్ళీ దిగి మళ్ళీ వాకింగ్ ఉంటుంది అంట. డబల్ ఉంటుంది. సో ఆడ మొత్తం బార్గింగ్ చేస్తారు. అలా భాష మాకు అర్థమవుతుంది, మా భాష వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఏమంటే అందుకే నేను బ్లాగ్ అప్పుడు స్టార్ట్ చేయలే, అందుకే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే ఆటో మాట్లాడేసారు, చేసోకి చెప్తారు మొత్తం. ఇప్పుడే మేము లొకేషన్ గారికి వచ్చేసినాం. ఎంత కిలోమీటర్స్ ఉంది ఆడ నుంచి? 28 కిలోమీటర్స్ ఉంది. ఆటోలో వచ్చినాం ఇప్పుడే. లొకేషన్ మాత్రం వస్తుంది. మీకు ఒకసారి బ్యాక్ అయితే చూపెట్టాలని పాల్సిన అవసరం లేదు. చూసుకోండి ఒకసారి, లొకేషన్ అయితే మస్తు వచ్చింది. పోయినా సార్ మా దోస్తులు వచ్చినట్ట కానీ ఇంత మంచి లొకేషన్ లేకుండే అంట. లైక్ మొత్తం చేంజ్ చేసారు ఇక్కడ. ఎందుకండి చూసుకోండి మంచిగా. ఇప్పుడే ఆటోడు మాకు ఈడ మాకు డ్రాప్ చేస్తా అని చెప్పి మాకు ఇంకా వదిలేసారు అనమాట. మళ్ళీ ఆ నుంచి 500 మీటర్స్ వాకింగ్ చేసుకొని వచ్చినాం. ఎండ మాత్రం కొడుతుంది ఎండ. సో అందుకే కొంచెం కోకోనట్ వాటర్ తాగి కొంచెం చిల్లేదాం. ముంగట్నే ఉండు శివుడు, మీకు చూపెడతా. జై భోలేనాథ్ అనిపించిండా జర్ర. ఇక అది జర ముంగట్ పోయి జర స్నానం గినం చేసుకొని మరొక టెంపుల్ ఉంటుందంట. టెంపుల్కి పోయి దేవుడిని దర్శనం చేసుకొని కొంచెం రీళ్ళు చేసి ఫోటోలు దిగి మళ్ళీ వస్తాం. మా బాలాజీని భయ్యని చూడండి. నీకు బాగా చూపెడతాం. ఒక్క నిమిషం జర షో చేస్తుండు, కెమెరా ముందు రమ్మంటే ఉరుకుతున్నట్టు. ఇది చాలా బాగుంది. హాయ్ చెప్పరా బాలాజీ. ఇదే మాకు కావాల్సింది, మాకు ఇదే కావాల్సింది. నీ స్టైలే కావాలరా మాకు. అద్దాలు చూపెట్టు. మళ్ళీ వస్తాం. బాయ్. హే పీపుల్, హాయ్ అందరికి. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. సో ఆదియోగి స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాం. లోపల మాత్రం వ్యూ మస్తుండే, కానీ మాకు ఫోన్ అలౌ చేయాలి అనమాట. చాలా మంచి ఉండే వ్యూ అయితే. ఇంకా మాత్రం టూ మచ్ మండిపోతుంది. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ వరకు ఫోటోలు దిగి రీల్స్ చేసి టైం పాస్ చేసి పోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టే చేద్దాం అనుకుంటున్నాం. రాత్రి లైక్ ఏమో షో ఉంటుందంట. సో స్టే చేసినాక మాట్లాడదాం. సో ఇప్పుడే వచ్చేస్తాం అనమాట. అప్పుడు మేము దీని గురించి అవుతున్నాం. సో దీని ఇంకా ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పోయినామో. టెంపుల్లో సూర్యగుండం, చంద్రగుండం అనేది గుండం ఉంటాయి. లైక్ గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్కి చంద్రగుండం, బాయ్స్కి సూర్యగుండం. ఇక గుండంలో స్నానం చేసినాం భయ్యా. చల్లగా ఉండే, ఇంకా మొత్తం ఫౌంటైన్ లెక్క ఉండే. స్నానం చేసినాము. ఇక దాని తర్వాత కాలభైరవి టెంపుల్ పోయినాము. ఆడ పూజ చేయించినాము. ఏమో పూజ ఉండే, అది అగ్నిలింగం కాడికి పోయినాము. అగ్నిలింగం కాడికి పోయినాం. మళ్ళీ ఒక లైక్ అక్కడ మొత్తం మన ఇండియన్స్ అయితే అవ్వలేరు, మొత్తం ఫారినర్స్ ఉన్నారు అనమాట. ధ్యానలింగం, ఏ లింగం ఏదో ఒకటి అయితే అసలు ఏదో లింగంకి పోయినాం. అక్కడ మొత్తం ఫారినర్స్ ఉండే. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అని చాలా మంచిగా ఉండే. ఇంకో ఆడికి పోయినాక జ్ఞానలింగం దగ్గరికి వెళ్ళినాము. మెడిటేషన్ చేయించాడు. అసలు లేవబుద్ధి కాలే ఆడికి వెళ్ళి. అలా ఇంకా మనం మొత్తం సైలెన్స్ ఉండాలన్నమాట. అసలు ఒక్క సాంగ్ అట్లా ఏం చేయొద్దు. ఒక 30 minutes దాకా అట్లనే కూర్చోవాలా. లైక్ అక్కడ కొన్ని సాంగ్స్ ప్లే అవుతాయి. పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలా.
లాస్ట్కి లైక్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా ఉండే. కానీ ఒక్కటి ఏంటంటే మాకు ఫోన్ అలో చేయాలన్నమాట. మేము ఫోన్లో వేస్తే మాత్రం చాలా మంచి మంచి షార్ట్స్ ఇస్తుండే, మీకు మంచిగా పెడుతుండే. ఉండే కదా. కానీ ఫోన్ ఇట్లా అలో చేయలే. ఎండ్ ఆఫ్ ద డే అయితే లైక్ మాకైతే మంచిగా అయిపోయింది. సో స్టే చేస్తున్నాం మేము ఇప్పుడైతే. స్టే చేసి ఈవినింగ్ ఒక షో ఉంటుంది అంటే ఇక్కడ 7 o'clock మీకు షో ఉంటుంది అంట. సో చూపెడతాం, అది చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో అప్పుడు కలుస్తాం మళ్ళీ. బాయ్. Say something, no? To the audience, something. Ami. Alright, we're here at Adiyogi. Please receive. No, again. Yeah, sure. I want to say, please receive free Dhyanalinga photo. Oh, comedy. Namaskaram. We are here at. ముట్టుకరా. ఇంకా షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, స్టార్ట్ అయిపోతుంది. కానీ మేము ఒట్టి వీడియోలు ఇద్దరేమే ఉన్నామని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు అనమాట. షై ఫీల్ అవుతారు, కెమెరా వస్తలేరు. అట్లా సోషల్ ఇంకా స్టార్ట్ చేస్తారు వీడియో. రైట్, సీ యూ. సో హాయ్ అందరికీ. వీడియో చూసిరా, లాస్ట్ షో ఉంది, షో కార్డ్ ఆపేసాను అనమాట వీడియో. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, అసలు ఛార్జింగ్ పాయింట్స్ వీడియో లేకుండా. మేము ఇంకోటి ఎట్లా అంటే మేము లైక్ రూమ్ తీసుకోవాలన్నమాట. సో అందుకే ఛార్జ్ పెట్టుకునే ఛాన్స్ లేకుండే. ఆ షో అయిపోయాక బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్తే లైక్ అక్కడ అన్ని ట్రావెల్స్ ఉంటాయి అన్నమాట, లైక్ బస్సెస్ ఉంటాయి స్టేషన్ కాడ కొనికి. సో ఎక్కినాము, ఒక్కొనికి 50 రూపీస్ అట్లా తీసుకోండు. బస్సు ఎక్కి లైక్ వేనాం, స్టేషన్ కాడికి పోయినాం. లైక్ చాలా ఆకలి అవుతున్నాయి మాకు, అప్పటికి ఇంకేం తినలే. సో స్టేషన్ కాడికి పోగానే స్టేషన్ ఆపోజిట్ ఒక రానిస్ హోటల్ ఉండే. ఆడ ఫుడ్ మాత్రం క్రేజీ ఉండే, నిజంగా మన హైదరాబాద్లో తిన్నట్టు వచ్చింది అయితే ఫీల్ అయితే. ఆడ మేము పనీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. పనీర్ బిర్యానీ లైక్ సింగిల్ 120 రూపీస్ ఎంత ఉండే. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా చాలా మంచిగా ఉండే. ఇక ఫుడ్ తినేసి చేసేసి స్టేషన్ వెళ్ళిపోయాం అనమాట. స్టేషన్ పోయి లైక్ రాత్రి 12 అట్లా మాకు టికెట్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. సో పోయి ఆడ జనరల్వి తీసుకొని టికెట్స్ తీసుకొని మాకు ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 3:55 AM ఇప్పుడు ఉండే. సో ఏం చేస్తాం, స్టేషన్లో మంచిగా వండుకున్నాం మేము, మాకు హోస్ట్ లేకుండా అట్లనే వండుకున్నాం. లాస్ట్కి టైం చూసాక 3:40 అవుతుంది. సో వామాంలో ఏం చేస్తాం తెలుసా, వామాంలో ఏం చేస్తాం, సాయంత్రం బ్యాగులు వేసుకున్నాం, ఉడికినాము. పోయి సీదా మేము కోయంబత్తూర్ హైదరాబాద్ ఎక్కకుండా మేము సీదా కోయంబత్తూర్ టు ఒడిశా ఎక్కేస్తాం అనమాట. ఆడ పిచ్చి ఎక్కిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, మాకు ఏ ట్రైన్ ఎక్కుతాం మాకు ఏం అర్థం కాలే. ఏమంటారు ట్రైన్ ఎక్కుతుంది అర్థం కాలే. మళ్ళీ కొంచెం అడిగినాం అనమాట. ఆడ ఆయనకి మా భాష వస్తలే, మాకు ఆల భాష వస్తలే, పిచ్చి ఎక్కిపోయింది అనమాట. లాస్ట్ ఒకటి వచ్చిండు బిఆర్ఓడు.
చెప్పిండే అది హైదరాబాద్ ఇది ఏమంటారు ఒరిస్సా పోతుంది ఇది ఎక్కడంటే సరే మళ్ళీ అప్పుడు దండ ఆ ట్రైన్ దిగి మళ్ళీ మా ట్రైన్ అప్పుడు వచ్చిందన్నమాట. మా ట్రైన్ వచ్చి ఆ ట్రైన్కి ట్రావెల్ అయితే చాలా లాంగ్ ఉండే, ఒక 16 hours ఉండే జర్నీ, పిచ్చి ఎక్కిపోయింది ట్రావెల్ చేసి. సో ఇదే అనమాట. వీడియో నచ్చాడైతే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా కొట్టండి. కానీ స్పాట్ మొత్తం చాలా మంచిగా ఉండే, లో బడ్జెట్లో వెళ్ళిపోయాను అనమాట. మంచిగానే ఒక కొలం 2,000 వేసుకున్నాం. మంచిగా అన్నీ వచ్చేసినాయి, ఫుడ్ ట్రావెల్ కూడా అన్నీ వచ్చేసినాయి అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం. ప్లస్ మంచిగా శివుంది కూడా దర్శనం అయిపోయింది. సో థ్యాంక్ యూ, బాయ్.